స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉపాయము వలన ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చును అనే అంశాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు మీరు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్ చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము. దావీదు వారి ఎదుట తన చర్యలను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకి కారు నిచ్చుచు ఉండెను. స్నేహితులారా, సౌలు తన ప్రాణాలను తీస్తాడేమోనన్న భయంతో దావీదు గారు తన ప్రాంతాన్ని, తన ప్రజలను, దేశాన్ని, పరివారమును, కుటుంబమును విడిచి ప్రాణ భయంతో పారిపోయినటువంటి వాడుగా ఉండినాడు. అయితే చూడండి స్నేహితులారా, ఉపాయము ఉంటే ఎంత పెద్ద అపాయమునైనా తప్పించుకోవచ్చు. గనుక ఏదైనా ఆపద కలగగానే ఊరికే కృంగిపోకుండా, నిరాశ నిస్పృహలకి లోను కాకుండా దానిలో నుండి ఏ రీతిగా బయటపడాలి అనే ఉపాయాన్ని వెదికేవారుగా ఉండాలని దావీదు జీవితంలో సౌలు నొద్ద నుండి అతడు పారిపోయి నన్ను ఫిలిష్తీయులు ఆహ్వానిస్తారేమో, చేరదీస్తారేమో, ఆశ్రయాన్ని కల్పిస్తారేమో అన్న ఆశ కలిగి ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు వచ్చాడు. అక్కడికి వెళ్ళినప్పుడు సౌలునకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాను కాబట్టి, అంటే సౌలుకు వ్యతిరేకమైన వ్యక్తిగా నేను వెళ్తూ ఉన్నాను కాబట్టి ఫిలిష్తీయుల దగ్గర నాకు స్థానము, స్థావరము దొరకొచ్చు అని అతడు భావించినాడు. ఫిలిష్తీయులు నన్ను ఆహ్వానిస్తారు, అక్కడ నేను తలదాచుకోవచ్చు అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళడము అనే నిర్ణయమే అతనికి పెద్ద ప్రమాదంలోనికి నెట్టివేసింది. కాబట్టి స్నేహితులారా, కొన్నిసార్లు సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులను బట్టి నడవకుండా అసలు దేవుని చిత్తమేమై ఉన్నది, ఈ రీతిగా నేను ప్రవర్తించవచ్చా, ఈ నిర్ణయాన్ని నేను జరిగించవచ్చా, ఈ మార్గం గుండా నేను వెళ్ళవచ్చా అని దేవుని చిత్తాన్ని వెతికే వారంగా ఉండాలి. సొంత నిర్ణయాలను మనము జరిగిస్తే ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉండినవి స్నేహితులారా. అయితే గాతునకు ఫిలిష్తీయుల మధ్యలోనికి దావీదు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దావీదు గారిని గుర్తించినారండి. అతడు నన్ను గుర్తించరేమో అని అనుకున్నాడు, కానీ వారు అతన్ని గుర్తించి ఈ దావీదు అనే వ్యక్తి సౌలు సైన్యంలో ఉండి వేల మంది ఫిలిష్తీయులను చంపివేసినాడు. దావీదును వారు తమ యొక్క శత్రువుగా భావించి బంధించినారు. అతన్ని రాజునొద్దకు తీసుకొని వెళ్ళినారు. అక్కడ పరిస్థితి ఏ రీతిగా ఉందనంటే, ఒక రకంగా దావీదు గారిని చంపివేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. చుట్టూ సైన్యం ఉంది, రాజు యొక్క పరివారం ఉంది. అక్కడ నుండి అతడు తప్పించుకునేదానికి
ఏ మార్గము కూడా కనబడడము లేదు. అతి ప్రమాదకరమైన పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి, బయటకు రావడానికి, విమోచింపబడడానికి వీలు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల మధ్య దావీదు గారు మనలాగా నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళకుండా, కృంగిపోకుండా వెంటనే ఒక మంచి ఆలోచన జరిగించినాడు. అతడు పిచ్చివానిలాగా ప్రవర్తించడము ప్రారంభించాడు. అతడు పిచ్చి రాతలను గోడలపైన రాస్తూ ఉన్నాడు. తన ఉమ్మి గడ్డము మీద వరకు వచ్చింది. ఇతని పిచ్చి చేష్టలను చూసి ఫిలిష్తీయుల రాజైనటువంటి ఆకీషు, ఈ పిచ్చివారిని నా యొద్దకు ఎందుకు తీసుకొని వచ్చి ఉన్నారు అని తన సేవకులను గద్దించి దావీదును అక్కడి నుండి పంపివేసినాడు. ఆ రీతిగా ఆ ప్రమాదం నుండి, శత్రువుల నుండి, మరణ సంబంధమైన పరిస్థితుల నుండి దావీదు తప్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కావున స్నేహితులారా, మన జీవితంలో కూడా ఇటువంటి ప్రమాదములు, ప్రాణాంతక పరిస్థితులు తలెత్తినప్పుడు దేవుని మీద భారము వేసి ఉపాయము వెతుకాలని, ఉపాయం వలన ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞానము, వివేచన మీరు అనుగ్రహించేవారు. ప్రమాదంలో ఉన్ననాడు దావీదుకు మంచి వివేచనను అనుగ్రహించి విమోచించినటువంటి దేవుడవు. మా జీవితంలో కూడా ప్రమాదములలోనికి, సమస్యలలోనికి వెడలునప్పుడు మమ్మును కూడా విడిపించడానికి గొప్ప ఉపాయములను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా మమ్మను కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలెవరి జీవితంలోనైనా శ్రమలున్నా, కన్నీళ్ళున్నా, బంధకములున్నా, అనారోగ్యములున్నా, ఆటుపోట్లు, సమస్యలున్నా ఆ వ్యక్తులను, ఆ కుటుంబములను మీ హస్తములతో దీవించి వారి సమస్యల నుండి విడుదలను అనుగ్రహించి నెమ్మదిని ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించుదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.